ఏంటలా చూస్తున్నావు? ఏదైనా అందంగా కనిపిస్తే దాన్నే చూడడం నాకు చిన్నప్పటి నుంచి అలవాటు. నా గురించి ఏమనుకుంటున్నావు? నేను అందరిలాంటి ఆడపిల్లని కాను. ఓహో. పిచ్చి పిచ్చి వేషాలేస్తే అందరినీ పిలిచి నువ్వు నన్ను అల్లరి చేస్తున్నావని చెప్తా. జాగ్రత్త. ఆహా, ఆ పని చెయ్యి. ఎలాగో వరుసే కాబట్టి అంతా కలిసి మన పెళ్లి చేస్తారు. పైగా మీ నాన్న కూడా మాతో కాంప్రమైజ్ అయిపోయాడు కదా. పిలు అరు నాన్న, పిలు 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 పిలు. పిలువను. ఏ ఇందాక కరుస్తాను పెద్ద కోతలు కోసావుగా. ఏదో ఒకటి మోపు చేసి నిన్ను పెళ్లి చేసుకోకపోతే అప్పుడు అడుగు. బలవంతంగా పెళ్లి చేసుకున్నా నిన్నెందుకు పనికి రాకుండా చేస్తాను. ఎలా? నాకు కరాటే కూడా వచ్చు. ఆహా, రౌండ్ బెల్ట్. ఆహా, ఏ శాంపుల్ పెట్టి వదులు. జాగ్రత్త మేయ్, ప్యాంటు ఊడిపోద్ది. ఇదేంటి ఆ ఇంటాలు ఈ ఇంటికి వచ్చాడేంటి? రావయ్యా రా 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 రా. ఇప్పుడు రావడం ఏంట్రా? ఈయన నా ఇంటి నుంచి గెంటేసిన రోజునే నా ఇంటికి తీసుకొచ్చి ఆ ఇంటి ఆడపడుతో సహా దగ్గరుండి అర్ధరాత్రి సాగనంపింది నేనే. ఓహో, ఈ ఘనకార్యం చేసింది కూడా నువ్వేనమాట. మీరు అప్పుడు చేసిన మేలు ఎప్పటికీ మర్చిపోలేను అంకుల్. బాగున్నారా? ఏం బాగులే. నువ్వు ఈ ఊరు చిన్నాళ్ళైనా మా దగ్గరికి రాకపోయేసరికి ఆడతో కలిసి చెడిపోయావేమో అనుకున్నా. కూర్చో 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 కూర్చో. అమ్మా, 25 ఏళ్ల పగ ఎలా మర్చిపోగలను? అమ్మయ్యా, నీ వల్లైనా నా ఆశయం నెరవేరితే అదే 25,000. కొంపలు కోల్చడం ఆశయం ఏంటండి బాబు? ఎవడి వృత్తిలో వాడికి గోల్స్ ఉంటాయి. ఆ రాజయ్య గారి కొంపని ఎలా ముక్కలు చేయాలో నాకు అర్థం కావట్లేదు. నేనున్నది నీకు పెగ్గేయడానికే కాదు, నీ పగలో హజ్యం పోయడానికి కూడా. నీకున్న జాడ్యం ఏది కదా. అబ్బో, మంచి సరిగ్గా తీసుకొచ్చావే. జాగ్రత్త, పగిలిపోదు. 25 ఏళ్ల క్రితం తాగాడు, ఫ్రీగా వచ్చింది కదా అని ఇప్పుడు మళ్ళీ తాగుతున్నాడు. పక్కాడి పరువు ప్రతిష్టలు కోల్చడంలో మనం నంబర్ 1. అందుకేగా కన్న కొడుకులు కూడా ఉన్న ఊరు వదిలి అమెరికా పారిపోయారు. వాళ్ళ కాపురాలు ఎక్కడ కూలుస్తావు అని. మందు మేం తాగుతుంటే కిక్కు నీకెక్కుతుంది ఏంద్రా? కొన్నది నువ్వు కాదు కదా, అందుకే కిక్కు నాకెక్కుతుంది. దొరికారు. ఈ రోజు మీకు ఇస్తాను చూడు. ఏం పిల్లలు ఆడుకుంటున్నారా? ఎప్పుడు చూసిన ఆటలేనేంటి? మనిషి అన్నాక కాసంత జనరల్ నాలెడ్జ్ ఉండాలి. యు మీన్ ఐక్యూ? ఐక్యూ అంటే ఏంటి? క్యూ క్యూ. ఓకే, ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక్కటి అడుగుతాను, దానికి సరిగ్గా సమాధానం చెప్పాలి. కిటకిట తలుపులు, కిటారి తలుపులు ఎప్పుడు మూసిన చప్పుడు కావు, ఏమిటవి? కళ్ళు. ఇదేనా నీ ఐక్యూ? నేను అడుగుతాను, చెప్పు. సరే అడుగు. ఇండియాలో ఉండే వాళ్ళని ఇండియన్స్ అంటారు, అమెరికాలో ఉండే వాళ్ళని అమెరికన్స్ అంటారు, జర్మనీలో ఉండే వాళ్ళని ఏమంటారు? నేను చెబుతాను జేమ్స్. ఎందుకు నవ్వుతున్నారు? జర్మనీలో ఉండే వాళ్ళని జర్మన్స్ అంటారు, జెమ్స్ అంటే క్రిములు. సరే, లాస్ట్ అండ్ ఫైనల్ గా నిన్న ఒకటి అడుగుతా. అడుగు, చించేస్తా. నాన్న నాన్న నా నూనె నీ నూనెనని నేను అన్నానా? నీ నూనె నా నూనెనని నేను అన్నానా? నా నూనె నీ నూనెనని నేను అన్నాను. నా నూనె నీ నూనె. ఇందులో ఎన్ని నాలున్నాయి? ఇందులో ఎన్ని నాలున్నాయి? అబ్బా, నాన్న నూనెనా? ఏంటి, నువ్వు కదా? అవును, నేనిప్పుడు నవ్యని కాదు, ఈ ఇంటి పెద్దని, రాజయ్య వైఫ్ రాజ్యలక్ష్మిని. మీకు బుద్ధి చెప్పటానికి స్వర్గం నుండి వచ్చాను. ఏమిటే ఇది? ఎప్పుడు చూసినా అప్పడాలు వడియాలు పెట్టుకోవడం, కారపొడి కందిపొళ్ళు ఎండబెట్టుకోవడం, ఇవి తప్పించి మీకు వేరే పనే లేదా? ఆడవాళ్ళకి సమాన హక్కులు మీ దాకా రాలేదా? ఏమా లక్ష్మమ్మ, కోడి కుయ్యక ముందే లేచి రాత్రంతా ముసుగులు తన్ని పడుకునే వరకు వంటగదిలోనే మాడి మసైపోతావు. ఈ ఇంట్లో నువ్వు ఒక్కదానివే వంట చేయాలా? అసలు నువ్వు ఇంటి కోడలువా, వంట మనిషివా? ఏంటే రోసి, ఎప్పుడు చూసినా ఇల్లు దులపడం, ఓడ్చడం, కడగడమే నీ పనా? మిగతా వాళ్ళకి ఆ బాధ్యత లేదా? నువ్వు ఇంటి కోడలువా, వాక్యూమ్ క్లీనర్వా? నీ సంగతి ఏంటే? ఎప్పుడు పిల్లల కోడిలా పిల్లల్ని వెసుకు తిరుగుతావేంటి? వాళ్ళని లేపడం, తుడవడం, కడగడం, ఇదేనా నీ లైఫ్? అంతా వాళ్ళ మొగుళ్ళతో హ్యాపీగా ఉంటే నువ్వు మాత్రం
వాళ్ళ పిల్లలకు కూడా సేవలు చేయాలా? ఏ వాళ్ళ పిల్లల్ని వాళ్ళు చూసుకోలేరా? వీళ్ళందరికీ నువ్వు వాయావా? వసే ముసల్దానా, అయ్యో, ఇది లేడీస్ మీటింగ్. నేను ఇంటి పెద్దనే, నేను ఎక్కడికైనా వస్తాను, ఎక్కడికైనా వెళ్తాను. Hey man. హీ మ్యాన్, మర్యాద లేకుండా ఏమే అంటావేంటి? వస్తాయి అని కూడా అంటాను. ఎందుకంటే నువ్వు నా పెళ్ళాను. ఏమన్నావు? మా లక్ష్మమ్మను పట్టుకుని వంట మనిషి అంటావా? ఆవిడ ఇంట్లో అందరికీ రుచిగా శుచిగా వండి పెట్టబట్టే మేమందరం ఆరోగ్యంగా ఉంటున్నామే. ఆవిడ వంట మనిషి కాదే, మా ఇంటి అన్నపూర్ణమ్మ. ఎవరు ఎవరు? అన్నపూర్ణ. ఈవిడేమన్నావే? మా ఇంటి పని మనిషా? అవును. వ్యాక్యూమ్ క్లీనరా? బోడిని బుట్ట కొంప నీట్గా ఉంచుకోవడానికి కింద మీద పడుతున్నావు. లంకంత ఇల్లే అందంగా అద్దంగా ఉంచుతుంది మా ఆరోగ్య లక్ష్మి. నా బంగారు తండ్రి. ఈవిడెవరు? ఎవరు చెప్పు? ఆరోగ్య లక్ష్మి. ఆ ఇక ఈవిడ ఊరుకమ్మా. ఈవిడేమన్నావే? ఆయానా? ఈవిడ ఆయా కాదే, పిల్లలందరినీ ఆడిస్తూ పాడిస్తూ ఉండబట్టే ఇంట్లో మగాళ్ళు ఆడవాళ్ళంతా హ్యాపీగా పనులు చేసుకోగలుగుతున్నారే. అలాంటి ఈవిడ్ని కక్కుసులు కడుక్కునేదంటావా? కాదే, ఈవిడ మా ఇంటి సంతాన లక్ష్మి. చూడు ముసలానా, వాళ్ళు పెట్టే 4 మెతుకులు తిని మన ఇద్దరం దప్పటి కప్పుకొని పడుకుందాం. ఇలాంటి మీటింగులు పెట్టి సిట్టింగులు పెట్టామనుకో మన ఇద్దరిని గొడ్డల సావిడిలో గీడుస్తారు. అక్కడ నువ్వు నేను దోమలు కొట్టుకుంటా ఉండాలి. వీళ్ళకిస్తాను చూడు, చీమల గుంపు మీద నీళ్లు జల్లితే ఎలా చెల్లా చెదురైపోతాయో అలా అయిపోతారు వీళ్ళందరూ. వీళ్ళు చీమల గుంపు కాదు, సిమెంట్ పిల్లర్స్. నీళ్లు పోసే కొద్దీ గట్టి పడతారు. ఆహా, అది చూద్దాం. కూర్చోండి. ఇక్కడ కూర్చుంటారా లేకపోతే పెద్ద డైనింగ్ టేబుల్ దగ్గర ఏ కూర్చుంటారా? డైనింగ్ టేబుల్ మీద కూర్చుంటే ఏముంటదిలేమ్మా, నువ్వు పెట్టేదాన్ని బట్టి ఉంటది. ఏం తింటారు? ఏముంటాయో మాకు తెలియదండి. మీ దగ్గర ఇడ్లీ, వడ, పొంగలు, చట్నీ, సాంబారు అంతేగా. ఇదే మా హైదరాబాద్ లో అయితే మొంత బిర్యానీ, బొగ్గు బిర్యానీ, కొజ్జా, పిజ్జా, బర్గర్. అయ్యి బాబోయ్, చెబుతుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతాయి అనుకోండి. సరే, ఏదో నా వల్ల ఇది చేసి పెడతాను. అడ్జస్ట్ చేసుకుని తినండి. కూర్చోండి. సర్లే, ఈ రోజుకి అడ్జస్ట్ అయిపోతాం. ఎలా అయినా మన హైదరాబాద్ వెరైటీస్ ఇక్కడ ఎందుకు ఉంటాయి చెప్పు. వాట్ ఈస్ దిస్? ఇది వెజ్ నాన్ వెజ్? తిని చూసి చెప్పండి. ఇదేంటంటే బాగుందా? వాట్ ఈస్ ఇట్స్ నేమ్? దీన్ని బిబింబాప్ అంటారు. షిట్, నో, దీని బిబింబాప్ అన్నారు. అయ్యో, ఇట్స్ ఏ థాయ్ రెసిపీయా. థాయ్ రెసిపీ? ఓ, థాయ్ రెసిపీ ఎలా ఉంటుందో నాకు తెలుసు, ఇది కాదు. నా వెయిట్ వెయిట్, జస్ట్ వెయిట్. నేను చెప్పిన దానికి భయపడి పారిపోయింది. ఇదేంటి స్టవ్ తీసుకొచ్చావు? ల్యాప్టాప్ యార్. ఆ. అయ్యో, లుక్, ఆ, ఇంగ్రీడియంట్స్ ఆఫ్ బిబింబాప్. బిబింబాప్. 1 bowl sirloin, 2 bowls pip oil, 3 bowls of curd, 2 spoons, look here, excuse me, 2 spoons of sugar, a cup of milk, 2 eggs, boil 2 cups of rice with 2 cups of water and add ginger garlic paste, little bit of pepper and 2 spoons of vinegar. Now the bibimbap is ready. కప్పల కోసం పాములు దొరుకుతాయి. ఏంటి షాక్ అయ్యారా? మా అమ్మ ఎంఎస్సి హోమ్ సైన్స్, అమెరికాలో 5 ఏళ్ళు ప్రొఫెసర్గా చేసింది. మేమిద్దరం ఎర్రప్పడాలా కనబడుతున్నావా? హోమ్ కూడా సైన్స్ ఉంటుందా? అబ్బా, కాలు తొక్కుతావేంటి? ఇదిగో సుబ్బారావు, ఏయ్, నా పేరు టామీ. నీకు అదే కరెక్ట్ గానే. ఆ. ఇలాంటి డిష్ ఎక్కడ తిన్నావా? ఆహా, పోనీ విన్నావా? అబ్బే, నీ లైఫ్లో 2 జరగగానే. ఇంకో విషయం, ఆ. ఈ ఇంట్లో కుక్కను కూడా తక్కువ అంచనా వేసావు. దానికి కూడా ఒక టాలెంట్ ఉంటుంది, గుర్తుంచు. సరదాగానే గట్టి కొట్టాడు. ఎడాపెడా వాతెట్టేహారండి నాకు.